రోజ్ మిల్క్ అభిమానుల కోసం రాజమండ్రి మెయిన్ రోడ్లో రోజ్ స్ట్రీట్ పేరుతో నూతన షాపు ప్రారంభించినట్లు రోజ్ మిల్క్ యజమానులు గుబ్బా రామచంద్రరావు, ఆయన కుమారుడు రిషి శ్రీకాంత్ చెప్పారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం రోడ్డు మీద కొత్తగా ప్రారంభించిన రోజ్ స్ట్రీట్ షాపు వివరాలను వారు వివరించారు. తన తండ్రి గుబ్బా సింహాచలం 1950లో మెయిన్ రోడ్లో నల్లమందు సందు వద్ద తోపుడు బండి మీద రాజమండ్రి రోజ్ మిల్క్ పేరుతో వ్యాపారం ప్రారంభించారని, 1982 వరకు ఆయన కొనసాగించారని గుబ్బా రామచంద్రరావు చెప్పారు. 1976 నుంచి తన తండ్రికి తాను సహాయంగా వ్యాపారం చూసేవాడినని, అనేక మంది ప్రముఖుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు రోజ్ మిల్క్ సరఫరా చేసినట్లు వివరించారు. 1977 దివిసీమ, ఉప్పెన బాధితుల సహాయార్థం రాజమండ్రి వచ్చిన మహానటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుకు తమ రోజ్ మిల్క్ అందించామని సంతోషంగా చెప్పారు. తన తండ్రి తర్వాత ఆ వ్యాపారం తాను చూసేవాడినని, రోజుకు 18 గంటలు కష్టపడి తమ రోజ్ మిల్క్ ఒక బ్రాండ్ తీసుకువచ్చామని రామచంద్రరావు తెలిపారు. తమ సొంత డైరీ పాలు 75% వినియోగిస్తామని చెప్పారు. మూడో తరంలో తన కుమారుడు రిషి శ్రీకాంత్ ఈ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ఫ్రాంచైజీలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై రిషి శ్రీకాంత్ మాట్లాడుతూ, ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చదువుకున్న తాను రోజ్ మిల్క్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని గత ఏడాది 45 ఫ్రాంచైజీలు ఏర్పాటు చేశామని, తమ బ్రాండ్ పేరు చెడగొట్టకుండా వారానికి ఒకసారి ఆ ఫ్రాంచైజీలను సందర్శిస్తామని చెప్పారు. 75 సంవత్సరాలుగా తమ రోజ్ మిల్క్ ప్రజలకు నచ్చటానికి క్వాలిటీలో తాము రాజీ పడకపోవడమే కారణమని చెప్పారు. ఇప్పుడు అందరూ మెయిన్ రోడ్డు వరకు రాలేరు కనుక వారికి వీధుల్లో తిరిగే బళ్ల ద్వారా రోజ్ మిల్క్ ఉత్పత్తులు ఇంటి వద్దకే పంపించడానికి 100 బళ్లు ఐస్ క్రీమ్ సైకిళ్ల బళ్ల మాదిరి ఏర్పాటు చేసినట్లు రిషి శ్రీకాంత్ చెప్పారు. రోజ్ మిల్క్, బాదం మిల్క్, పిస్తా విక్రయాలు తమదైన క్వాలిటీతో విక్రయించే ఏర్పాటు చేసినట్లు రిషి శ్రీకాంత్ వివరించారు. దేశ విదేశాల్లో తమ రోజ్ మిల్క్ గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. రాజమండ్రి రోజ్ మిల్క్ అనేది 1950 నుండి నా తండ్రి గారైన గుబ్బా సింహాచలం గారు ప్రారంభించారు. ఆయన 1950 నుండి 1982 వరకు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజ్ మిల్క్ వ్యాపారం కొనసాగేది. 1982 నుండి నేటి వరకు అంటే 2024 వరకు నా ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ వ్యాపారం. నేను 1976 నుండి కూడా మా నాన్నగారికి నా సహాయ సహకారాలు అందించేవాడిని. చదువుకుంటూ ఆ రోజు 10వ తరగతి 10 సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ రోజ్ మిల్క్ వ్యాపారంలోనే ఉన్నాను. 1976 నుండి అనేక రకమైన ఆర్డర్స్ రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహంకాళి సూర్యనారాయణ గారు 1976లో మొట్టమొదటిసారిగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పుడు నేను 1500 మందికి రోజ్ మిల్క్ చేశాను. వాళ్ళ అబ్బాయి రమణ మా క్లాస్మేట్. తర్వాత 1978లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఐకార్ భవన్ ప్రారంభోత్సవానికి కూడా నేను రోజ్ మిల్క్ చేశాను. ప్రారంభోత్సవానికి కూడా చాలామంది ప్రముఖుల వివాహ ఫంక్షన్లకి వాటికి కూడా నేను రోజ్ మిల్క్ అందించేవాడిని 1976 నుండి కూడా. రాజమండ్రి ప్రముఖ వ్యాపారవేత్త రామ్ కుమార్ జవార్ కుమారుడు గోపాల్ దాస్ జవార్ వివాహానికి కూడా నేను రోజ్ మిల్క్ అందించడం జరిగింది. సంపత్ కుమార్ బంగ్ ఇంట్లో ప్రతి వివాహానికి కూడా నేను రోజ్ మిల్క్ ఇచ్చాను. ఇలాగా 1982లో నాన్నగారికి అస్వస్థత కారణంగా ఈ రోజ్ మిల్క్ వ్యాపారం నుంచి చేపట్టడం జరిగింది. ఆ రోజుల్లో 1977లో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, దివిసీమ తుఫాను బాధితులకు వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి రోజ్ మిల్క్ ఇవ్వడం, నా చేతులతో రోజ్ మిల్క్ ఇవ్వడం జరిగింది. నేడు
ఈ రోజున చాలామంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మొక్కగా ఉన్నప్పుడు నీరేసిన వాళ్ళు ఎవరు ఉండరు. అది మహావృక్షం అని అంటున్నప్పుడు వందలాది మంది రాళ్ళేసి కొడుతుంటారు. అలాగా ఈ రోజుని రోజ్ మిల్క్ వ్యాపారం కోసం నేను రోజుకి 18 hours కష్టపడి పనిచేసేవాడిని. ఈ రోజున చాలామంది మా పేరుని వాడుకోవడం జరుగుతుంది. అందువల్లనే మేము నా కుమారుడు రిషి శ్రీకాంత్ 3rd generation 3వ తరం మా వారసుడు. ఇతను రోజ్ స్ట్రీట్ అనే కొత్త కంపెనీ లాంచ్ చేస్తున్నాడు. దానికి కారణం ఎవరు పడితే వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు. అందువలన ఈ రోజున కొత్త కంపెనీ ప్రారంభించడం జరుగుతుంది. నేను నా ఫ్యామిలీ బిజినెస్లో 3rd generation ఎంటర్ప్రెన్యూర్ సార్. బేసిక్గా మా తాతగారు మా బ్రాంచ్ ద ఫౌండర్ ఈస్ ద గుబ్బా సింహాచలం గారు సార్. 1949లో ఇది ప్రారంభమైనది జరిగింది. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసిన బిజినెస్ అంతా కూడా మన కార్ట్ అంటే తోపుడు బండి మీద పాలు ఐస్ అవన్నీ పెట్టి 100-200 kg బండి మీద మనం ఆ కార్ట్ అనేది మూవ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది మన రోజ్ మిల్క్ కథ అనేది. కార్ట్ ద్వారా స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ నుంచి తాతగారు ఒక 82 వరకు మా నాన్నగారు నా తాతగారు సపోర్ట్ చేసేవారు. 12 ఏళ్ళ నుంచి మా నాన్నగారు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ఫరం పేరే రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్ అనే నామకరణం చేసి మన నల్లమందు సందు చివరన ఫస్ట్ బ్రాంచ్ రోజ్ మిల్క్ ఒరిజినల్ బ్రాంచ్ అనేది నల్లమందు సందు చివర చాలా చేసి రోజ్ మిల్క్ సెంటర్ అనేది నల్లమందు సందు చివర పెట్టడం జరిగింది. అది మా ఫస్ట్ ఏకైక బ్రాంచ్ రాజమండ్రిలో. దాని తర్వాత ఇప్పుడు 2022 వరకు 42 ఏళ్ళ వరకు నాన్నగారు పట్టు వదలకుండా ఈ సంస్థను నడిపించారు. అందరూ ఆదివారం సెలవు ఉంటుంది, రిపబ్లిక్ డే సెలవు ఉంటుంది. మాకు 365 days వితౌట్ హాలిడే మార్నింగ్ 8 to night 12 o'clock వరకు ఈ రోజు కూడా మేము అదే కష్టపడుతూ సాగుతాం సార్. సో దీని తర్వాత చాలా మంది నేను లాస్ట్ ఇయర్ బేసికలీ అబౌట్ మై సెల్ఫ్ ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. ఐ హావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ. సో లాస్ట్ ఇయర్ నా మాస్టర్స్ అయ్యింది. సో అయ్యాక వచ్చే దారిలో నేను వస్తున్నప్పుడు హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఎక్కడ చూసినా సరే చాలా ఫేక్ బ్రాంచెస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. మా రాజమండ్రి రోజ్ మిల్క్ నిలబెట్టింది మేమైతే పేరు వాడుకునేది చాలా మంది అయిపోయారు. చాలా మంది ఫేక్ క్వాలిటీలో మా ఫర్మ్ రెప్యుటేషన్ ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ నేను చూసి ఆల్ ఓవర్ సౌత్ తిరిగాక వచ్చి చూశాక ఓపెన్ ఫర్ ఫ్రాంచైజ్ అనేది లాస్ట్ ఇయర్ లాంచ్ చేశాం సార్. ఎనీబడి కెన్ టేక్ ఓపెన్ ఫ్రాంచైజ్. సో ఈ ఫ్రాంచైజీ మోడల్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఇప్పటికి 1.5 years అయింది. అండ్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు ఎక్స్పాండ్ 45+ franchises pan south.